ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత శ్రీ నారాయణదాసు స్వామి వారి దివ్య చరిత్ర. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామి వారి భక్త బృందం, నెల్లూరు తుమ్మల తలుపూరు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 5. పెంచలకోనలో జగన్మాత కటాక్షం. గురువాజ్ఞతో పెంచలకోనకు వెళ్ళిన నారాయణదాసు స్వామివారికి అక్కడంతా నిర్జనమైన అరణ్యమే కనిపించింది. ఆ ప్రాంతమంతా అగమ్య గోచరంగా ఉంది. అక్కడున్న కొండలు కోనల్లో ఎంత వెదికి చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. పైపెచ్చు అక్కడక్కడ క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. దూరంగా వాటి అరుపులు భీకరంగా వినిపిస్తున్నాయి. అయినా నారాయణదాసు స్వామివారేమీ భయపడటం లేదు. నా గురుదేవుడు నా గుండెల్లో ఉండగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటూ అడవిలో అలా పిచ్చి పట్టినట్లు తిరుగుతూనే ఉన్నారు. ఆకలైతే ఏ కాయో పండో కోసుకొని తిని కడుపు నింపుకోవాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదు. నీళ్లున్న చలమలు ఎక్కడున్నాయో ఏమో అనుకుంటూ ఎటు పడితే అటు తిరుగుతూనే ఉన్నారు. కానీ కనిపించడం లేదు. దాహమైతే అడవిలో ఉన్న బొంతచెముడు చెట్ల కాండాలను విరిచి వాటి నుంచి వచ్చే పాలను తాగాల్సిందే. అందులో అవి విషపు పాలు. శరీరం మీద ఒక్క చుక్క బొంతపాలు పడినా బొబ్బల్లేస్తాయి. అవి అంతటి ప్రమాదకరమైనవి. వాటిని తాగి బతకడం మానవ మాతృలకు అసాధ్యమైన విషయం. అయినా సద్గురుదేవుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి కృపాకటాక్షాలు మెండుగా పొందిన నారాయణదాసు స్వామివారికి ఆ బొంతపాలే ఆకలి దాహం తీర్చే అమృతధారలయ్యాయి. నారాయణదాసు స్వామివారు వాటినే తాగి ఏ చెట్టు నీడనో కూర్చుని గురువు చెప్పినట్లు భగవద్ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అంతటి నిర్జనారణ్యంలో తానొక్కడే ఏకాకిగా సంచరిస్తున్నా బాధగా అనిపించడం లేదు. గురుదేవుని నుంచి దూరమైనానన్న ఒకే ఒక్క బాధ తప్ప ఆయనకు మరో బాధన్నది లేదు. అలా రోజులు నెలలు దొర్లిపోతూనే ఉన్నాయి. నారాయణదాసు స్వామివారి నిత్యకృత్యంలో ఏమీ తేడా లేదు. భగవద్ధ్యానమే నిరంతరం. ఆ గురునామ స్మరణతోనే జీవితం. అలా కొంతకాలం గడిచాక శ్రీ నారాయణదాసు స్వామివారికి ఓ రోజున ఆ ప్రాంతంలో కొంతమంది మునీశ్వరులు కనిపించారు. వారంతా ఆ కోనలో ఏ మారుమూలలోనో తపస్సు చేసుకునే మునిపుంగవులే అయి ఉంటారని ఆయన భావిస్తున్నంతలోనే ఆ మహర్షులు కూడా నారాయణదాసు స్వామివారిని చూశారు. నారాయణదాసు స్వామివారెవరో, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారో, ఆయన పరిస్థితి ఏమిటో అంతా వారు కొద్దిసేపట్లోనే తమ యోగ దృష్టితో తెలుసుకున్నారు. మెల్లిగా వారు నడుచుకుంటూ నారాయణదాసు స్వామివారి వద్దకు వచ్చి, నాయనా, నీవు కారణ జన్ముడవు. ఇక్కడ నుంచి కొంతకాలానికి నువ్వు నీ గురుదేవుని వద్దకే పోవలసి ఉంది. లోక కళ్యాణం కోసం వెలిసిన నీ గురుదేవుడే నీకు అన్ని వేళలా శ్రీరామరక్ష. నీ వల్ల లోకానికి మేలు జరుగుతుంది. ఆ జగన్మాత కరుణ కూడా నీకు కలుగుతుంది. నీ వద్దకు వచ్చే భక్తుల కర్మలను ఆ భగవంతుని కృపచే నీవు పోగొట్టాల్సి ఉంది. నీకు శుభమగుగాక అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు. నారాయణదాసు స్వామివారికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. వారిని అలా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. కొద్దిసేపటికి తేరుకుని వెళ్ళిపోతున్న ఆ ముని పుంగవులకు భక్తితో నమస్కరించుకొని తిరిగి ధ్యానం కోసం ఓ చెట్టు నీడను కూర్చున్నారు. అలా ఎన్నో రోజులు అడవిలోనే ఉన్నారు. వీలైనంతసేపు భగవంతుని ధ్యానించడం, చెట్టు పుట్టా పట్టుకుని అడవంతా తిరుగుతూ ఉండడం, అదే నిత్యకృత్యమైపోయింది. రోజులు నెలలు దొర్లిపోతూనే ఉన్నాయి. అలా ఆ నిర్జరారణ్యంలో తిరుగుతుండగా ఓ రోజున ఓ కొండకొమ్మున ఒక బిలం కనిపించింది. అందులో ఏముందో అనుకుంటూ బిలంలోకి ప్రవేశించారు. లోపలంతా గాఢాంధకారంగా ఉంది. అలాగే ధైర్యంగా ఇంకా లోపలికి వెళ్ళారు. చాలా దూరం అలా వెళ్ళాక అక్కడేవో మంత్రాలు పఠిస్తున్నట్లు శబ్దం వినవస్తోంది. అక్కడంతా మునులు తపస్సు చేసుకుంటున్నట్లుగా అనిపించింది. ఇక ముందుకు వెళ్ళలేక తిరిగి వెళ్దామనుకునేంతలో సాక్షాత్తు ఆ జగన్మాత శక్తి స్వరూపిణిగా ఒక్కసారిగా దర్శనమిచ్చింది. తనకేదో భ్రమ కమ్మినట్లయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నాడు నారాయణదాసు స్వామివారు. అలా నిశ్చేష్టులై చూస్తుండగానే అమ్మవారు నోటిలో చిటికెడు మట్టి వేసి ఒక చిన్న శూలం చేతికి అందించింది. అలా చూస్తుండగానే ఆ మహామహిమాన్విత శక్తి స్వరూపిణి అలా కనిపిస్తూనే అదృశ్యమైపోయింది.
అలాగే నిశ్చేష్టుడై నిల్చున్న నారాయణదాసు స్వామివారు ఆ ఆశ్చర్యంలోంచి తేరుకునేసరికి చాలా సమయం పట్టింది. ఇదంతా కళ నిజమా అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. అయితే చేతిలో అమ్మవారిచ్చిన శూలం అలాగే ఉంది. తనకు ఆ జగన్మాత కటాక్షమే ఇది అని మనసుకు బాగా తెలుస్తోంది. అంతేకాదు, ఆ క్షణం నుంచి నారాయణదాసు స్వామివారిలో ఏదో తెలియని నూతనోత్సాహం వెల్లువెత్తినట్లయింది. ఎంతసేపటికి మనసులో ఆ జగన్మాత రూపమే ప్రత్యక్షమవుతోంది. గుండెల్లో భగవంతుని నామస్మరణే మారుమ్రోగుతోంది. గురునామస్మరణ చేసుకుందామన్నా సరిగా నోరు తిరగక, మాటలు సరిగా రాక ఇబ్బంది పడే స్థితి ఇప్పుడు లేదు. ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటే తప్ప మాటలే పలకలేని స్థితి నుంచి ఆ క్షణం నుంచి అమ్మవారి అనుగ్రహంతో మాటలు ప్రవాహంలా రావడం మొదలైంది. తనకు తెలిసిన భాష యాసతో ఇప్పుడు తాను పెద్దగా అడవంతా దద్దరిల్లేలా గడగడా మాట్లాడగలగడం తనకే విచిత్రంగా అనిపిస్తోంది. ఇదంతా ఆ అమ్మవారి కటాక్షమే తప్ప మరొకటి కాదని స్పష్టమైంది. అంతేకాదు, తనకిక ఏకాకి జీవితం తప్పదు అనుకున్న స్వామివారికి ఇప్పుడు లోకమంతా తనదే అనే ఆత్మీయ భావన కలుగుతోంది. తనకు తెలియకుండానే కర్తవ్యం బోధపడుతోంది. భక్తుల కష్టాలు తీర్చాలని, భగవద్భక్తిని ప్రబోధించి వారికి మేలు చేయాలనే ఆలోచన పెళ్ళుబుకుతోంది. ఇక ఆ అడవిలో ఉండడానికి మనస్కరించలేదు. తన గురుదేవుడే తనను నడిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇదంతా ఏమిటి, ఎందుకు జరుగుతోందనే ఆలోచనలు, గతంలో జరిగిన ఘటనలు మనసులో గిరగిరా తిరుగుతున్నాయి. గురుదేవుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు తనను పంచలింగాల కోనకు ఎందుకు వెళ్ళమన్నారో స్వామివారి అంతరంగం ఇప్పుడు అర్థమైంది. పంచలింగాల కోనకు రావడం, మహర్షులు కనిపించి దీవెనలు అందించడం, సాక్షాత్తు ఆ జగన్మాత అమ్మవారి అనుగ్రహం కలగడం, మాటలే సరిగా రాని తనకు బాగా మాట్లాడగలిగే శక్తి రావడం, మనసంతా దైవభావంతో నిండి తన లక్ష్యమేదో తెలియడం, ఇదంతా కూడా తన గురుదేవుని దివ్యాశిస్సుల ప్రభావమే అన్నది తన మనసుకు స్పష్టంగా తెలుస్తోంది. ఆనాటి నుంచి తనకే తెలియని ఏదో మహత్తర శక్తి తనలో ఆవహించినట్లు తనకు అనిపిస్తోంది. సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహంతోనే అలాంటి శక్తి తనకు వచ్చిందనే అనుభూతి కలుగుతోంది. అంతే, ఆనాటి నుంచి స్వామివారి జీవితం మలుపు తిరిగినట్లయింది. ఇప్పుడు పూర్తిగా జ్ఞానోదయమైనట్లు అనిపిస్తోంది. అందుకు దారి చూపిన గురుదేవునికి మనసులోనే శతకోటి నమస్కారాలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పెంచుల కోనలోనే కొద్ది రోజులు ఉండి దైవ ధ్యానంలో నిమగ్నమయ్యారు. తన జీవిత లక్ష్యాలేమిటో, గమ్యమేమిటో ఇప్పుడు బాగా అర్థమైంది. అదే స్థిరచిత్తంతో కొద్ది కాలం అక్కడే ఉండి భగవంతుని ధ్యానంలో, గురునామస్మరణలో గడిపారు. ఆ తర్వాత ఓ రోజున మెల్లగా ఆ కొండలు కోనల్లో నుంచి బయలుదేరి ముళ్ళు రాళ్ళు అన్నీ దాటుకుంటూ నడిచి నడిచి ఎట్టకేలకు సోమశిలకు చేరుకున్నారు స్వామి. అధ్యాయం 5 పెంచెల కోనలో జగన్మాత కటాక్షం సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.